హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన G20 సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. G20 సమ్మిట్ అమెరికన్ ప్రెసిడెంట్ సట్టన్తో జరుగుతూ ఉంటుంది. ఆమె ఆల్రెడీ మిలిటరీలో పనిచేసి అమెరికన్ ప్రెసిడెంట్ అవుతుంది. ఆమె ఎంతగానో తన స్నేహితురాల్ని నమ్ముతూ ఉంటుంది. అయితే G20 సమ్మిట్కి వచ్చిన 20 దేశాల ప్రతినిధుల్ని ఓ టెర్రరిస్ట్ బందీలుగా చేస్తాడు. బందీలుగా చేసి అతను ఏం కోరుకుంటున్నాడు, అతను అడిగింది ఇచ్చి ప్రెసిడెంట్ డేనియల్ సట్టన్ అందరినీ కాపాడిందా లేదా, ఆ టెర్రరిస్ట్ని అంతం చేసిందా అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాలి. వయోలా డేవిస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఆఫ్రికన్ హీరో హీరోయిన్లతో సాగుతుంది. వాళ్ళు చాలా బాగా నటించారు. ప్రెసిడెంట్ కూతురు తొలుత తల్లిని ఇష్టపడకపోయినా మెల్లిగా తల్లి యొక్క ధైర్య సాహసాలని మెచ్చుకొని ఆమెకి హెల్ప్ అవుతుంది. ఇక ఈ సినిమాలో విలన్గా నటించిన ది బాయ్స్ వెబ్ సిరీస్లో విలన్ యాంటనీ స్టార్ చాలా బాగా చేశాడు. అతని యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. అతని విలనిజం అదిరిపోయింది. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి తమిళ సినిమా విజయ్ నటించిన బీస్ట్ సినిమా గుర్తుకు రావడం విశేషం. అదొక మాల్లో జరిగితే ఇది ఒక హోటల్లో జరుగుతుంది. ఏదైనా ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం విశేషం. చక్కగా తెలుగులో చూడొచ్చు అమెజాన్ ప్రైమ్లో. అసభ్యకర సన్నివేశాలు లేవు, యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. నిజాయితీగా ఉంటూ ప్రెసిడెంట్ కోసం ఏదైనా చేసే సెక్యూరిటీ దగ్గర నుంచి వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పడిచే స్నేహితురాల వరకు అందరినీ చూపిస్తారు ఈ సినిమాలో. అమెరికన్ ప్రెసిడెంట్ చేసే సాహసం బాగుంటుంది. క్లైమాక్స్లో తీసిన హెలికాప్టర్ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఒకసారి చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు, ఫ్యామిలీతో చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?